లలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. తపోకాలంలో ఉన్నటువంటి మనమందరం కూడా పవిత్ర శిలువ దాని ఔన్నత్యాన్ని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. పునీత థోమస్ అక్వినాస్ అంటారు, నేను బుక్కుల నుంచి తెలుసుకున్న దానికంటే శిలువ నుండే ఎక్కువ విషయాలను తెలుసుకున్నాను. క్రీస్తు ప్రభు మోసినటువంటి ఆ శిలువ నుండి, క్రీస్తు ప్రభు ఆ శిలువపై చిందించినటువంటి ఆ రక్తము నుండి, క్రీస్తు ప్రభువు చూపించినటువంటి ఆ సహనం నుండి నేను అనేక విషయాలను నేర్చుకున్నాను. అయితే ఒకప్పుడు రోమ్ నగరంలో ఎవరైనా దొంగతనాలు చేసినప్పుడు, అబద్ధాలు ఆడినప్పుడు, దోపిడీలు చేసినప్పుడు, అనేక విధాలుగా తప్పులను చేసినప్పుడు వారిని అవమానముగా శిలువపై కొట్టి చంపేవారు. అప్పుడు ఆ శిలువ అనేది వారికి ఒక అవమానకరంగా ఉండేది. ఆ శిలువపై మరణించడం అనేది ఒక అవమానకరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మన క్రీస్తు ప్రభువు ఆ శిలువను మోసారో, ఆ శిలువపై మరణించారో, ఇప్పుడు అది ఒక రక్షణదాయకంగా మారింది. ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారింది. ఎందుకంటే ఏ తప్పు చేయనటువంటి ఆ క్రీస్తు ప్రభు ఆ శిలువను ముట్టుకున్నప్పుడే అది ఒక పవిత్రమైనటువంటి ఆయుధంగా మారింది. అది ఒక పవిత్రమైనటువంటి గుర్తుగా మారింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది అడుగుతూ ఉంటారు, అదేంటి మీ క్రైస్తవులు చాలామంది ఆ అడ్డంగా నిలువుగా పెట్టినటువంటి ఆ కర్రకు నమస్కరిస్తూ ఉంటారు, ముద్దులు పెడుతూ ఉంటారు, దానిని ఆరాధిస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. ఆ శిలువకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఆ నిలువుగా ఉన్నటువంటి కర్ర ఏమిటంటే, అది దేవుడికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. ఆ నిలువుగా ఉన్నటువంటి కర్ర ఏమి సూచిస్తుందంటే, మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. అంటే ఏ మనిషి అయితే దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాడో ఆ మనిషి తన తోటి వారితో కూడా అదే సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ దేవునితో పెట్టుకున్నటువంటి సంబంధంలో ప్రేమ, ఐక్యత, సహనము, శాంతి ఇవన్నీ కూడా ఉంటాయి. అదే సంబంధాన్ని మానవుడు, అదే క్రీస్తు ప్రభుని ఆ మానవుడు తన ఎదుటి వారిలో చూస్తూ ఉంటాడు. ఆ ఎదుటి వారితో కూడా అదే సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే ఒకప్పుడు ఈ రోము నగరంలో క్రైస్తవులు అని పిలువబడే ప్రతి ఒక్క బిడ్డను కూడా వారు హింసించి రాచి రంపాన పెట్టేవారు. ఇంకా వారిని సింహాల గుంటలో వేసేవారు. అనేక విధాలుగా హింసలకు గురి చేసి వారిని చంపేవారు, హేళన చేసేవారు. క్రైస్తవ బిడ్డలని పిలువబడితే సారు వారిని హింసలకు గురి చేసేవారు. అలాంటి సమయంలో దేవుడు పంపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే, రోమన్ జనరల్ కాన్స్టంటైన్ ది గ్రేట్. ఆ యొక్క వ్యక్తి క్రైస్తవ బిడ్డలను రక్షించగలిగే వ్యక్తిగా మారాడు. ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆయనకు ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ. ఆ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ సైన్యంతో ఎలా గెలవాలి, యుద్ధానికి ఎలా వెళ్ళాలి, యుద్ధాన్ని ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చిందన్నమాట. ఆ కలలో కనిపించింది ఏమిటంటే, నీ సైనికులందరి ఆయుధాలపై శిలువ గుర్తుని వేయు, అలా వేసినప్పుడు నీవు తప్పకుండా గెలుస్తావు అని అతనికి కలలో కనిపించినప్పుడు
అదే విధముగా విధేయించి, ఆ కలను విధేయించి అదే విధంగా చేశాడు. చేసినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో వీరే గెలుపును పొందారు. అప్పుడు వెంటనే ఈ కాన్స్టంటైన్ ద గ్రేట్ ఏం చేశాడంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, ఎన్నో దేవాలయాలను నిర్మించాడు. క్రైస్తవ బిడ్డలందరికీ కూడా హింసాకాండం నుంచి రక్షణను కల్పించాడు. అయితే ఇవన్నీ చూసినటువంటి తన తల్లి హెలీనా ఏ విధముగానైనా నేను కల్వరి కొండపైకి వెళ్ళి క్రీస్తు ప్రభు శిలువను కనుగొనాలి అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ 3 శిలువలు కనిపించాయి. అందులో ఏది క్రీస్తు ప్రభు మరణించినటువంటి శిలువ అని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక శిలువను ఆమె ఒక మృతదేహాన్ని తీసుకువెళ్ళి ఆ శిలువకి ఇలా తాకి చూపించింది. వెంటనే ఆ దేహానికి జీవం వచ్చింది. అంటే ఆ శిలువలో ఉన్నటువంటి, ఆ పవిత్రమైనటువంటి శిలువలో ఉన్నటువంటి ఘనత అది, ఆ పవర్ అది. అయితే మన జీవితంలో కూడా మనము ఎన్నో విధాలుగా శిలువలను మోయవలసి ఉంటుంది. క్రీస్తు ప్రభువు శిలువను మోసిన తరువాత శిలువపై రక్తాన్ని చిందించి శిలువపై చంపబడిన తరువాత మరణించి మళ్ళీ తిరిగి లేచి మోక్షారోహణమయ్యారు. అదంతా క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి సహనం, ఓర్పుతనం, తన తండ్రి దేవునికి ఇచ్చినటువంటి మాట, విధేయత. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా సృష్టించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక మానవులుగా ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది, ఎన్నో బాధలను అనుభవించవలసి ఉంటుంది.